హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక రిచ్ పర్సన్ అవ్వాలి అంటే చాలా డిఫికల్ట్ అనుకుంటారు. కానీ ఇవాళ మనకున్న టూల్స్ కానివ్వండి, ఇవాళ మనకున్న ఒక మంచి టైం కానివ్వండి, చాలామంది కూడా ఎకనామిస్ట్స్ అండ్ వేరే దేశాల వాళ్ళు కూడా మన ఇండియా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అదేంటి అంటే నెక్స్ట్ 20 ఇయర్స్లో 30 ఇయర్స్లో ఇండియా ఒక రకంగా మారబోతుంది. ఎకానమీ వచ్చేసి ప్రస్తుతం $3.5 ట్రిలియన్ ఉంది. కానీ చాలామంది కూడా 2047 వరకు ఇండియన్ ఎకానమీ దాదాపు $45 ట్రిలియన్ $50 ట్రిలియన్ కాబోతుంది అని చాలామంది ఎకానమిస్ట్ కూడా చెప్తా ఉన్నారు. అది ఎందుకు అంటే ఇండియా ఒక గ్రోత్ స్టోరీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. లాస్ట్ 20 ఇయర్స్ ఎలా అయితే ఉండేనో దానికంటే 10 టైమ్స్ ఎక్కువగా నెక్స్ట్ 20 ఇయర్స్ ఉండబోతున్నాయని చాలామంది చెప్తున్నారు. అలాంటి ఒక మంచి టైం గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది అని కూడా చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గ్రోత్ స్టోరీలో మనం కూడా ఆ గ్రోత్కి భాగంగా ఉండాలి అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ మాత్రం తీసుకోవాలి. చాలామంది కూడా మనకు చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ ఏమీ లేకుండే, మనకు తెలుసుంటే మనం కూడా అక్కడ భూములు కొని పెట్టేవాళ్ళము, ఇవాళ మనకు కూడా ఒక మంచి రాబడి మాత్రం ఉండేది అని. కానీ జరిగిన దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏమి చేయలేము, కానీ జరగబోయేది మాత్రం మన చేతుల్లో ఉంది. అందుకోసం ఇవాళ మనం వీడియో చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 30 ఇయర్స్ టైంలో స్లో అండ్ స్టడీగా ఒక మంచి పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేసుకోవాలి. చాలామందికి ఆశ ఉంటుంది, నేను మినిమం ఒక 100 కోట్లు సంపాదించాలి, 500 కోట్లు సంపాదించాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్గా అంబిషన్స్ ఉంటాయన్నమాట. 100 కోట్లు సంపాదించాలి అంటే రియాలిటీలో కూడా అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇన్వెస్ట్మెంట్స్తోనే. బిజినెస్ చేసి సంపాదించడం అనేది వేరు, కానీ ఇన్వెస్ట్మెంట్స్తోని ప్యాసివ్గా సంపాదించడం వేరు. దాని గురించి ఈ వీడియోలో ఇవాళ మనం మాట్లాడదాము. స్లో అండ్ స్టడీలీ ఒక 30 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఎలా దీన్ని మనము ఆ కళని సాకారం చేయవచ్చు దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ మనము గ్రో ఒక స్టెప్ అప్ క్యాల్కులేటర్, ఎస్ఐపి క్యాల్కులేటర్ని ఇక్కడ యూజ్ చేయబోతున్నాము. ఇందులో వచ్చేసి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 15,000 మనం ఇక్కడ పెట్టబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చాలామంది చెప్తారు ఇప్పుడిప్పుడు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మంత్లీ 15,000 సేవ్ చేయాలి అంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి స్టార్టింగ్ జీతం 15,000, 20,000, 25,000 ఇలా ఉంటుంది. కరెక్టే. కాకపోతే మీరు ఇప్పుడు కనుక 15,000తో స్టార్ట్ చేయగలేకపోతే మీకు చాలా టైం ఉంది. ఇది నేను చెప్తుంది 30 ఇయర్స్ టైం ఫ్రేమ్ కోసం కాబట్టి. ఇప్పుడిప్పుడే ఒకవేళ మీరు ఒక కెరియర్ కనుక స్టార్ట్ చేశారు, చిన్న శాలరీ ఉంది అంటే చిన్న అమౌంట్తో కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. 5,000 కానివ్వండి, 3,000 కానివ్వండి, మీకు ఎంత వీలవుతే అంత అమౌంట్. కానీ ఎవరైతే ఆల్రెడీ కెరియర్ స్టార్ట్ చేసి 6 to 7 years, 10 years అలా అయిపోతుందో, ఒక 30 ఏళ్ళు వచ్చేదాకా చాలామంది కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక జాబ్ చేస్తూ ఏదో ఒక బిజినెస్ చేస్తూ 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. అలాంటి సమయంలో మాత్రం 15,000 వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేయగలరు. అలాంటి టైంలో ఒకవేళ 15,000 కనుక ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, 30 ఇయర్స్లో స్టార్ట్ చేసి నెక్స్ట్ 30 ఇయర్స్ ప్లాన్ అంటున్నాం కాబట్టి అంటే 60 ఏజ్ వచ్చేదాకా ఈ డబ్బు, ఈ కార్పస్ అనేది మనకు రెడీ ఉంటుంది. చాలామంది అనుకుంటారు 60 దాకా మనం బతుకుంటామా ఎందుకు అని. మీరు బతుకుంటే మంచిది, మీరు యూజ్ చేయండి. మీరు లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకు పనికొస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 15,000 అనేది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి ఎస్ఐపి రూపంలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీనికి యాన్యువల్ స్టెప్అప్ వచ్చేసి 15%, 15% మనం ఎవ్రీ ఇయర్ కనుక మన ఆదాయం మాత్రం మన కంపెనీలో మనకు హైక్స్ వస్తాయి, లేదా మనం బిజినెస్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే కూడా మనం కష్టపడుతూ ఉంటాము బిజినెస్ని పెంచుకోవడానికి. మన ఎవ్రీ ఇయర్ ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం పెంచుతూ వెళ్ళాలి. ఇక్కడ మనం 15%తో పాటు ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాము అనుకోండి, దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒకవేళ బ్యాలెన్స్ చేసుకున్నాం పోర్ట్ఫోలియోని, ఆ 15,000 నుంచి ఒక 5,000 లార్జ్ క్యాప్లో, 5,000 ఇండెక్స్ ఫండ్లో, 5,000 స్మాల్ క్యాప్లో కొద్దిగా గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే యావరేజ్గా మనం చూసుకుంటే మినిమం 20% రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో మనకు వస్తాయి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ టైం పీరియడ్ ఇప్పటిక చెప్పినట్టు 30 ఇయర్స్, 30 ఏళ్ళ ఒక టైం పీరియడ్ ఉండబోతుంది. 30 ఏళ్ళ పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చేస్తూ వెళ్తాం అనమాట. అలానే ఇక్కడ మనం ఇన్వెస్టెడ్ అమౌంట్ కనుక చూసుకుంటే టోటల్ 30 ఇయర్స్ టైం, ఒక 30 ఇయర్స్ డ్యూరేషన్లో ఏంటంటే మనం ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. 7,82,00,000 దాదాపు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు టోటల్ రిటర్న్స్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, రిటర్న్స్ వచ్చిన అమౌంట్ రెండు కలుపుకుంటే దాదాపు ఇక్కడ మనకు 91,92,31,000 అనేది ఒక ఫిగర్ వస్తుంది. సో ఈ యొక్క అమౌంట్ని మనం ఈ యొక్క కార్పస్ని ఈజీగా అటెండ్ చేయగలము. ఎందుకంటే చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టరు, ఎర్లీగా స్టార్ట్ చేయరు. అందుకని చెప్పి చాలామంది దగ్గర ఇలాంటి సాలిడ్ పోర్ట్ఫోలియో కానివ్వండి, సాలిడ్ కార్పస్ కానివ్వండి ఉండదు. కానీ అందులో కొంతమంది ఇలా చేశారు,
ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్ చాలామంది ఇలా చేస్తూ కూడా ధనవంతులు అయ్యారు. మీరు కూడా అవ్వచ్చు ఒకవేళ డిసిప్లిన్గా ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటూ వెళ్తే. ఏదైనా ఒక మంత్ మీకు కష్టంగా ఉండొచ్చు, ఆ నెల మీ ఎస్ఐపి స్కిప్ అయినప్పుడు నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు కూడా మినిమం మీరు ఒక్కొక్క ఈఎంఐ స్కిప్ చేసిన ఒక్కొక్క ఎస్ఐపి స్కిప్ చేసినా కూడా మినిమం మీకు 50 to 60 crores మాత్రమే వస్తాయి. కానీ అంతకంటే మంచిది నెక్స్ట్ మంత్ మీరు ఒకవేళ ఇంతకుముందు మంత్ది కూడా ఎస్ఐపి కలుపుకొని చేస్తే అది కూడా ఒక మంచి ఆలోచన అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్స్ మనము స్టార్టింగ్ అర్లీ స్టేజ్లో చేసుకుంటే మనం బతుకున్నంత వరకు 60 years వరకు సంపాదిస్తాము. కానీ 60 తర్వాత కూడా మనకు ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల కోసము ఇలాంటి కార్పస్ కనుక మనం బిల్డ్ చేసుకుంటే కరెక్ట్ టైంలో అప్పుడు ఈ డబ్బులు మనకు పనికొస్తాయి. ఈ డబ్బులతో మనం చాలా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక కార్పస్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇదే లెగసీని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇలా ఇక్కడ మనము ఇది ఒక థియరాటికల్గా మనం ఇక్కడ హైపోథెటికల్ సిచ్యువేషన్లో మాట్లాడము. చాలామంది 15,000తో కాకుండా ఒకవేళ వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే దీన్ని 20,000తో 30,000తో వాళ్ళ ఇన్కమ్ని బట్టి వాళ్ళకున్న కంఫర్ట్ని బట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే మనం స్టెప్ అప్ ఇక్కడ 15% మాట్లాడము. ఎవరికైనా ఒకవేళ 20% చేయాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా దీన్ని 15% కాకుండా 20% చేసుకున్నారనుకోండి, 20% చేసుకున్నారంటే దాదాపు వాళ్ళకి ఇక్కడ 151 crores వస్తాయి అనమాట. సో అంటే దాదాపు ఒక 100 పైన ఇంకా 50 కోట్లు ఎక్కువనే వస్తాయి. ఒకవేళ మనం ఓన్లీ 5% స్టెప్ అప్ అనేది ఎవ్రీ ఇయర్ కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటే. అలానే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మనం ఇక్కడ 20% అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 20-30 years ఇండియాకి చాలా బాగుండబోతున్నాయి అని మన అందరూ తెలిసిందే. ఒకవేళ 20% కాకుండా ఇంకా మంచిగా మనకు రిజల్ట్స్ వచ్చాయంటే అప్పుడు ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తాయి. కానీ కన్సర్వేటివ్ సైడ్గా మనం ఆలోచించినా కానీ ఈ 100 కోట్లు పక్కన పెట్టినా 50 కోట్లు పక్కన పెట్టినా కానీ మనకు మినిమం టు మినిమం 25 to 30 crores ఒక కార్పస్ అనేది బిల్డ్ చేసే ఛాన్స్ మాత్రం ఉంది. ఈ యొక్క గోల్డెన్ ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకూడదు. అంటే మీరు చిన్న అమౌంట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీకు ఉన్న ఇన్కమ్లో మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతారో ఎస్ఐపిలో అంత మీరు ప్లాన్ చేసుకొని తప్పకుండా దీని గురించి ఆలోచించండి. మీ సర్కిల్లో ఎవరైనా ఫండ్ అడ్వైజర్స్ ఉంటే, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటే వాళ్ళతో కూడా కన్సల్ట్ చేయండి. ఇటువంటి విషయంలో తప్పకుండా ఒక స్టెప్ మాత్రం తీసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరితో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.